కొన్నిసార్లు బలమైన విశ్వాసం కూడా విరిగిపోయినట్లు అనిపించవచ్చు. విశ్వాసంలో గొప్పవారు కూడా తమ జీవితాలను ముగించమని దేవునికి మొరపెట్టారు. ఏలియా అన్నాడు, యెహోవా ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని. మోషే అన్నాడు, అది నేనే భరించలేని భారము, నీవు నాకిట్లు చెయ్యదలిచిన ఎడల నన్ను చంపుము అని. యోనా అన్నాడు, నన్నింక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాను అని. యోబు అన్నాడు, ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అని. కానీ దేవుడు వారి ప్రాణమును తీసుకోలేదు. ఆయన వారిని పునరుద్ధరించాడు. ఆయన ఇప్పటికీ వారిని సొంతమని పిలుచుకున్నాడు. కాబట్టి మీ పరిస్థితులను చూసి కృంగిపోకండి. ఎంత కష్టం వచ్చినా మీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ఎందుకంటే దేవుడు మీ కన్నీళ్లను వృధా చేయడు, అంతేకాకుండా మిమ్మల్ని కూడా నిర్మూలం చేయడు. ఆమేన్.